విష్ణునామాలు చదివి తన ప్రాణాన్ని విడిచిడు కాబట్టి ఈ ఏకాదశిని కృష్ణుడు భీష్మ ఏకాదశిగా ప్రకటించింది. ఇది మనం అందరం తెలుసుకోవాలి. అదేవిధంగా ఈరోజు భీష్మ ఏకాదశి రోజు మనం ప్రతి ఏకాదశికి భీష్ముని స్మరించుకోవాలి, భీష్ముని గురించి తెలుసుకోవాలి. మన యూతంగా చాలా మంది చెప్పినారు, రమ్మని చెప్పి ఎవరు రాలేరు. ముందు మన పిల్లలకు ముందు మన హిస్టరీ అన్నీ తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇయర్ ఇంకా స్ట్రెంత్ పెరుగుతుందని అనుకుంటున్నా. లాస్ట్ ఇయర్ ఒక ప్రోగ్రామ్ చేసినాం, భీష్ముని ఫోటో ప్రతి గంగపుత్రుని ఇంట్లో ఉండాలని చెప్పి. ఒక 95% వరకు ప్రతి సంగారెడ్డిలో ఉన్న గంగపుత్రుడు ఇంట్లో ఇప్పుడు భీష్ముని ఫోటోలు ఉన్నాయి. భీష్ముని పూజించుకోవాలి. అట్లా భీష్ముని గురించి సామాన్యమైన మనుషులు మనం ఏదో చిన్న అనేటువంటి కాదు, మన భారతాన్ని ఇచ్చినటువంటి చరిత్ర కూడా మన వేద వ్యాసుకు ఉందంటే మనం ఒకసారి సోచించుకోవాలి. త్యాగానికి నిర్వచనమైనటువంటి భీష్ముని యొక్క వారసులమైనటువంటి విషయాన్ని కూడా మనం మర్చిపోదనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఇక మనం చూస్తున్నాం, ప్రపంచ వ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా ఈరోజు గుండెకి సంబంధించినటువంటి రోగాలు యొక్క ఫోటో ఏదైతే ఉంటుందో ఆ ఉంటే కూడా మనలో ఒక ధైర్యం, మనలో ఒక త్యాగం, మనలో ఒక విశ్వాసం రావాలనేటువంటి దాని మీద ప్రథమంగా ఏర్పాటు చేసినటువంటి నరేష్ గారికి నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే ఆయన చూడంగానే ఒక ధైర్యం రావాలి, ఒక విశ్వాసం రావాలి. ఎందుకంటే గంగపుత్రులు అంటే నిజంగా చెప్తున్నా కదా, వాళ్ళు ఎప్పుడైతే సముద్రంలో వేటపోయినా, నదులలో వేటపోయినా మళ్ళీ ఇంటికి వచ్చేంత దాకా కూడా నమ్మకం లేనటువంటి చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు మనం ఉన్నాం కనుక ఒకసారి ఆలోచన చేసి అంత గొప్ప జాతిలో ఉంటున్నటువంటి మనము ధైర్యంగా ఈ రోజు రాజకీయంగా కూడా ఎదిగేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ చాలా మంది ఏంటంటే మనం రాజకీయంగా ఎదుర్కొంటా అంతే ఉండేటువంటి పరిస్థితులుగా మనం రాజకీయంగా ఎదగాలి, సామాజికంగా ఎదగాలి, ఆర్థికంగా ఎదగాలి, అన్ని రంగాల్లో కూడా ముంగడిపోయేటువంటి పరిస్థితి. గతంలో మనం చూసాం, అక్కడ యోధులు నాగదేశం మట్టుకు ప్రపంచ వ్యాప్తంగా 1 కోటి మంది యోధులు ఉన్నారు. ఈ రోజు ప్రపంచాన్ని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నంటే నాగదేశం మటు గంగపుత్రుల సంఖ్య తక్కువ ఉండొచ్చు. మనం అందరం దలుచుకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఏలేటువంటి సత్తా, దమ్ము, ధైర్యం మన గంగపుత్రులు ఉండాలనేటువంటి విషయాన్ని కూడా మీకు అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్న విషయాన్ని కూడా నిర్వహిస్తున్నాము. అలాగే గంగపుత్ర సంఘ అధ్యక్షులు సత్య గారు, అలాగే మత్స్య సహకార సంఘ అధ్యక్షులు నాగేశ్వర గారు, అలాగే పూన వేణన్న గారు, అలాగే పెద్ద మనుషులు ఇతర పేర్లు ఉన్నాయి. వాళ్ళందరినీ కలుపుకొని మత్స్య సహకార సంఘ సభ్యులను అందరినీ కలుపుకొని మనస్ఫూర్తిగా తెలియజేయడం జరుగుతుంది. యూత్ తీసుకున్న విశేషం చాలా దృఢంగా గట్టిగా తీసుకున్నది. చాలా కొత్త ఆలోచనలతో ముందుకు పోతున్నాడు. ఇలాగే కొత్త ఆలోచించి ఏకతాటిపై గంగపుత్రులు అంతా ఏకతాటిపైకి వచ్చి ఇలాంటి నిర్ణయాలు తీసుకొని ఇలాంటి కార్యక్రమాన్ని వచ్చే సంవత్సరం ఇంకా డబల్ చేసే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ గంగాపుత్ర సంఘ సభ్యులందరికీ నా నిర్వహిస్తున్నాము. అలాగే గంగాపుత్ర సంఘ అధ్యక్షులు సత్య గారు, అలాగే మత్స్య సహకార సంఘ అధ్యక్షులు నాగేశ్వర గారు, అలాగే పూన వేణన్న గారు, అలాగే పెద్ద మనుషులు ఇతర పేర్లు ఉన్నాయి. వాళ్ళందరినీ కలుపుకొని మత్స్య సహకార సంఘ సభ్యులను అందరినీ కలుపుకొని మనస్ఫూర్తిగా తెలియజేయడం జరుగుతుంది. యూత్ తీసుకున్న విశేషం చాలా దృఢంగా గట్టిగా తీసుకున్నది. చాలా కొత్త ఆలోచనలతో ముందుకు పోతున్నాడు. ఇలాగే కొత్త ఆలోచించి ఏకతాటిపై గంగపుత్రులు అంతా ఏకతాటిపైకి వచ్చి ఇలాంటి నిర్ణయాలు తీసుకొని ఇలాంటి కార్యక్రమాన్ని వచ్చే సంవత్సరం ఇంకా డబల్ చేసే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ గంగాపుత్ర సంఘ సభ్యులందరికీ నా మన విశ్వ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేష్ గారు వారి ప్రోత్సాహంతో ఇంత పెద్ద ఎత్తున అందరినీ ఏకతాటికి తీసుకొచ్చి ఒక ఐకమత్యంతో భీష్ముడు అంటే ఏంది, ప్రతి ఒక్క గంగాపుత్ర ఇంట్లో పడ్డ భీష్మ ఫోటోలు ఇచ్చినందుకు చాలా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇలాంటి ఆలోచనలు ఇంకా కొన్ని వచ్చేసి మన లోపటి ఐక్యతను సాధించి మంచి మన లోపల గంగాపుత్రులు అందరూ ఇలాగే ముందుకు కొంచెం పైకి పోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమం భీష్ముని స్మరించుకునే ప్రతి సంవత్సరం కూడా వచ్చే సంవత్సరము ఇంకా దీన్ని
దృష్టిలో పెట్టుకొని భీష్ముడి గురించి చాలా మందికి మనకు అవగాహన లేదు. దాని గురించి అవగాహన ఇప్పుడు మన చెప్పినట్టు భీష్ముడు అంటే ఏంది, ఆయన చరిత్ర ఏంది, ఇంతకుముందు మన పూర్వవేలు గారు చెప్పారు. తండ్రి గురించి ఆయన త్యాగాన్ని ఏం చేసిన గొప్ప చరిత్ర ఇటువంటి ఇంకా మన దాంట్లో పేద విద్యార్థులు ఉన్నారు, వాళ్ళు చదువుకునే అవకాశం మొత్తం తీసుకోరి. సారీ ఓకే ఓకే కరెక్ట్, గుడ్ పాయింట్. మన దాంట్లో అది లేదు, ఇగో ఫీలింగ్ లేకుండా అందరూ సామరస్యంగా చేసుకోవాలని నా మనసు. ఎడ్యుకేషన్ చేయాలి. కొంతమంది ఒక బిల్డింగ్ అంటే 4 బిల్డింగ్ అంటే ఒక ఉంగరాలు కాదు 10 ఉంగరాలు పెట్టాలనేటువంటి దాని మీద ధైర్యంగా చెప్పిన రోజు గంగాపుత్రులు నిజంగా చెప్తున్నా కదా, మన సంగారెడ్డి జిల్లా కాదని వాళ్ళని చెప్పి కూడా మీకు అందరూ కూడా హృదయపూర్వక కోరుతున్న విషయాన్ని కూడా మరొకసారి అటువంటి అన్ని భావాలన్నీ కూడా పక్కన పెట్టుకొని ఒక్కసారి భీష్ముని చూడండి, భీష్ము దగ్గర ఉన్నటువంటి బాణాన్ని చూడండి, మీలో కూడా ఉన్నటువంటి ధైర్యం అనేటువంటి బాణాలు వదిలేటువంటి ప్రయత్నం చేసి అద్భుతమైనటువంటి శక్తిని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. గతంలో మనం చూసాం, ఓ గంగాపుత్రుడు ఒకటి నిలబడుతున్నాడు, ఇంకో గంగాపుత్రుడు కూడా వీళ్ళు ఎట్లా కొట్టాలి, వీళ్ళు ఎట్లా కింద మీద చేయాలి, వీళ్ళు ఎట్లా చేయాలి అనేటువంటి దాని మీద కుట్రలు కుతంత్రాలు చేస్తే మనం కూడా సాధించేది ఏం లేదు. కనుక మనం ఒకసారి సోచాచుకోవాలనేటువంటి విషయాన్ని మన గంగాపుత్రుడు ఒక అవసరం అయితే మనం గర్వపడాలి, మన గంగాపుత్రుడు ₹1 కోటి సంపాదించడానికి గర్వపడాలి, మన గంగాపుత్రుడు ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళి మనం గర్వపడాలి. మనకు అవకాశం లేకుండా ఆయనకు ఉన్నటువంటి దాని మీద ధైర్యాన్ని ప్రదర్శించిన రోజు నిజంగా చెప్తున్నా కదా, భగవంతుడు మనకి ఇచ్చినటువంటి అవకాశం ఉన్నటువంటి విషయాన్ని కూడా మీకు అందరూ కూడా చేతులు జోడించి నమస్కరిస్తున్నా. మనం ఐక్యంగా ఉందాం. భీష్ముని యొక్క వారసులు అంటే ధైర్యానికి, విశ్వాసానికి, నమ్మకానికి మీరందరూ కూడా ప్రతినిధులు కావాలనే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ జై గంగాపుత్ర, ఈ ఫ్యాన్లతో ఊగుతం లేవు. జై గంగాపుత్ర, జై గంగాపుత్ర. థ్యాంక్ యూ. కష్టాన్ని, చెమటను చరిత్ర సృష్టించేటువంటి వ్యక్తులు ఎవరంటే సృష్టిలో పడ్డ మన గంగాపుత్రుడు. ఆ గంగాపుత్ర చరిత్ర, ఆయన తండ్రి కోసం రాజ్యాన్ని కూడా వదిలేసుకున్నాడు. తండ్రి యొక్క సంతోషం కోసం ఒక రాజ్యంలో ఒక సామాన్యమైనటువంటి పౌరులు ఉన్నటువంటి చరిత్ర కూడా మనం భీష్ముని యొక్క చరిత్ర తెలుసుకోవడానికి ఈరోజు అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి భీష్మ యువజన సంఘం అధ్యక్షుడైనటువంటి మన నరేష్ గారికి నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో విచ్చేసినటువంటి గంగాపుత్ర సంఘం అధ్యక్షుడైనటువంటి పూన సత్యయ్య గారు, అదేవిధంగా జనరల్ సెక్రటరీ అయినటువంటి కృష్ణయ్య గారు, అదేవిధంగా దశరథ్ రాజు. మా ఎంతో గొప్ప చరిత్ర అంటే భారతాన్ని రచించింది ఎవరు కాదు, సత్యవతి యొక్క కొడుకైనటువంటి ఎవరు, వేదవ్యాసుడు. వేదవ్యాసుడు కూడా మన గంగాపుత్రానికి సంబంధించినటువంటి ఒక గొప్ప వారసుడు. ఆయన గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే వేదవ్యాసుడు ఆయన భారతం ఎట్లా జరిగింది అనేటువంటి దాని మీద చాలా చక్కగా రాసినటువంటి చరిత్ర కూడా మన వేదవ్యాసుడికి ఉందంటే మనం ఆలోచన చేసుకోవాలి. ఏంటంటే గంగాపుత్రుల యొక్క చరిత్ర సామాన్యమైన చరిత్ర కాదు, ఒక గొప్ప చరిత్ర. నాకు తెలిసిన మటుకు ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు గంగాపుత్రుల జాతి అనేటువంటిది ఏంటంటే క్రీస్తుకు పూర్వం 5000 సంవత్సరాల పూర్వమే వలలు కనుక్కున్నటువంటి చరిత్ర కూడా మన గంగాపుత్రులకు ఉందంటే మనం ఒకసారి సోంచాంచుకోవాలి. ఈరోజు సముద్రం లోపల నాకు తెలిసిన మటుకు 2000 రకాల చేపలే, 20,000 రకాల చేపలే, అదేవిధంగా నదులలో కానీ చిన్న చిన్న కుంటలల్లో 2300 చేపలే. అంటే మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే మనం వాడుకున్నటువంటి చేపలు 200 రకాల చేపలు ఈరోజు మన దగ్గర ఉన్నాయంటే మనం ఆలోచన చేసుకోవాలి. ఈ మధ్యన మనం చూస్తున్నాం ఉద్యోగాలకు సంబంధించిన అమెరికా పోతున్నారు. ఈరోజు అమెరికా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎలుగొడితే మన భారతదేశానికి చాలా లక్షల డాలర్లు చూసిన వాళ్ళు ఈరోజు అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుందంటే ఉద్యోగాలు కూడా ఎప్పుడైనా పోవచ్చు, ప్రైవేట్ ఉద్యోగాలు ఎప్పుడైనా పోవచ్చు. కానీ 5000 సంవత్సరాల నుంచి నేటికి కూడా సజీవంగా బతుకుతుందంటే సముద్రాల చేపలు పట్టేటువంటి మన యువతరం, సముద్రాల చేపలు పట్టేటువంటి గంగాపుత్రులు, చెర్ల చేపలు పట్టేటువంటి గంగాపుత్రులు నేటికి కూడా సజీవంగా ఉన్నంటే మన గంగాపుత్రుల జాతి చాలా గొప్ప జాతి అయినటువంటి. కష్టాన్ని, చెమటను చరిత్ర సృష్టించేటువంటి వ్యక్తులు ఎవరంటే సృష్టిలో పడ్డ మన గంగాపుత్రుడు. ఆ గంగాపుత్ర చరిత్ర, ఆయన తండ్రి కోసం రాజ్యాన్ని కూడా వదిలేసుకున్నాడు. తండ్రి యొక్క సంతోషం కోసం ఒక రాజ్యంలో ఒక సామాన్యమైనటువంటి పౌరులు ఉన్నటువంటి చరిత్ర కూడా మనం భీష్ముని యొక్క చరిత్ర తెలుసుకోవడానికి ఈరోజు అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి
భీష్మ యువజన సంఘం అధ్యక్షుడైనటువంటి మన నరేష్ గారికి నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో విచ్చేసినటువంటి గంగపుత్ర సంఘం అధ్యక్షుడైనటువంటి పూన సత్తయ్య గారు, అదేవిధంగా జనరల్ సెక్రటరీ అయినటువంటి కిష్టయ్య గారు, అదేవిధంగా దశరథ్ రాజు. మా ఎంత గొప్ప చరిత్ర అంటే భారతాన్ని రచించింది ఎవరో కాదు, సత్యవతి యొక్క కొడుకు అయినటువంటి ఎవరు వేదవ్యాసుడు. వేదవ్యాసుడు కూడా మన గంగపుత్రానికి సంబంధించినటువంటి ఒక గొప్ప వారసుడు. ఆయన గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే వేదవ్యాసుడు ఆయన భారతం ఎట్లా జరిగింది అనేటువంటి దాని మీద చాలా చక్కగా రాసినటువంటి చరిత్ర కూడా మన వేదవ్యాసునికి ఉందంటే మనం ఆలోచన చేసుకోవాలి. ఏంటంటే గంగపుత్రుల యొక్క చరిత్ర సామాన్యమైన చరిత్ర కాదు, ఒక గొప్ప చరిత్ర. నాకు తెలిసిన మటుకు ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు గంగపుత్రుల జాతి అనేటువంటిది ఏంటంటే క్రీస్తుకు పూర్వం 5000 సంవత్సరాల పూర్వమే వలలు కనుక్కున్నటువంటి చరిత్ర కూడా మన గంగపుత్రులకు ఉందంటే మనం ఒకసారి సోంచాంచుకోవాలి. ఈరోజు సముద్రం లోపల నాకు తెలిసిన మటుకు 2000 రకాల చేపలే, 20,000 రకాల చేపలే, అదేవిధంగా నదులలో కానీ చిన్న చిన్న కుంటలల్లో 2300 చేపల్ని అంటే మనం ఒకసారి ఆలోచన చేసుకుని మనం వాడుకున్నటువంటి చేపలు 200 రకాల చేపలు ఈరోజు మన దగ్గర ఉన్నాయంటే మనం ఆలోచన చేసుకోవాలి. ఈ మధ్యన మనం చూస్తున్నాం ఉద్యోగాలకు సంబంధించినట్టు అమెరికా పోతున్నారు. ఈరోజు అమెరికా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎలుగొడితే మన భారతదేశానికి చాలా లక్షల డాలర్ల చూసిన వాళ్ళు ఈరోజు అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుందంటే ఉద్యోగాలు కూడా ఎప్పుడైనా పోవచ్చు, ప్రైవేట్ ఉద్యోగాలు ఎప్పుడైనా పోవచ్చు. కానీ 5000 సంవత్సరాల నుంచి నేటికి కూడా సజీవంగా బతుకుతుందంటే సముద్రాల చేపలు పట్టేటువంటి మన యువతరం, సముద్రాల చేపలు పట్టేటువంటి గంగపుత్రులు, చెర్లల చేపలు పట్టేటువంటి గంగపుత్రులు నేటికి కూడా సజీవంగా ఉన్నంటే మన గంగపుత్రుల జాతి చాలా గొప్ప జాతి అయినటువంటి